పంతులు గారు ఏమైనా తీసుకురావాలా? అమ్మా వెళ్ళి పెళ్లి కుమారుని తీసుకురండి. అలాగే పంతులు గారు, పద. వలపు దీపాలు వెలిగించి వేల వేలలు రే విహారీ, స్మైల్ రా. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు పెళ్లి కుమారుడికి బట్టలు పెట్టాలి. బాబు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అమ్మా అబ్బాయిని తీసుకెళ్ళండి. అలాగే పంతులు గారు. తాళం వేసిందేంటి? బయటికి ఎక్కడికైనా వెళ్ళారేమో అన్న. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? ఓ పెద్దనా అది ఆదికేశవ్ గారు ఇంట్లో లేరు. ఇటువైపు వెళ్ళడం ఏమైనా చూసారా? ఊరి చివర రామాలయం వైపు వెళ్తుంటే చూశాను బాబు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాబు. పద. ఈ వెధవకి అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుండదు, అందుకే ఫోన్ చేస్తున్నాడు. చెప్తాను వీడి పని. హలో అమ్మా కనకం,
ఏంటమ్మా ఏం మాట్లాడో? మీరా నాన్న? ఈ నంబర్ ఎవరిది? అదేనమ్మా నీకు పెళ్లి కుదిరిచాడే ప్రకాష్ది. ఏదో పని మీద మన ఊరు వచ్చాడంట, నన్నొచ్చి కలిశాడమ్మా. ఎంత మంచివాడమ్మా ఈ అబ్బాయి. వాడు దుర్మార్గుడు నాన్న. ఈ విషయం మీకెలా చెప్పాలి? తనకి పెళ్లి చూపులంట. పాపం తనకి అమ్మా నాన్న లేరంట. అందుకే నేను అతనికి నువ్వు అనాథవి కాదు బాబు, నీకు నేనున్నానని భరోసా ఇచ్చాను. అది కాదు నాన్న. ఎందుకలా? అలా అంటావేంటమ్మా? అతనికి మనం ఎవరో ఏంటో తెలియకుండానే అమెరికా సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాడు కదమ్మా. వాడు చేసిన మోసం వల్లే నాన్న నా బతికిలా అయిపోయింది. అలాంటి మంచివాడికి మనం అండగా నిలబడాలి కదమ్మా. అందుకే తను నోరు తెరిచి అడగలేక మొహాట పడుతుంటే నీ పెళ్లికి పెద్దని నేనే, నీ పెళ్లి చూపులకి పెద్దగా నేనొస్తానని చెప్పానమ్మా. అందుకే వెంటనే హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. నాన్న, ఇప్పటికిప్పుడు అంత దూరం ఎందుకు నాన్న ప్రయాణం? మీకు అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. మనకు అపకారం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు, కానీ సాయం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదమ్మా. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం. నాన్న, ఇంకెవరినైనా పంపించి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా? అదేంటమ్మా, ఇతని వలన మనం ఎంతో లాభం పొంది ఇంకెవరిని ఎలా పంపిస్తాం? నేనే వెళ్ళాలి. నాన్న, మరి నువ్వు వచ్చేస్తే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? మీ అమ్మ ఎందుకు ఉండలేదమ్మా? నేను ఎన్నిసార్లు నేసిన చీరలు ఇవ్వడానికి తన్నొక్కదాన్నే వదిలేసి టౌన్కి వెళ్ళలేదు? నాకివ్వయ్యా, నేను మాట్లాడతాను. కనకం, ఎలా ఉన్నావే? బానే ఉన్నానమ్మా. నా గురించి నీకెందుకే? మన ఊర్లో నాకేంటే భయం? అది సరే కాని అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారు. ఆంటీ, ఒకసారి నేను మాట్లాడతాను. కనకం గారు, మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. రే, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకుండా మా నాన్నని అక్కడే వదిలేసే, లేకపోతే నా చేతుల్లో చస్తావురా. అయ్యో, అలాగే కనకం గారు. ఉంటాను. మీ విహారీ గారిని అడిగానని చెప్పండి. హలో హలో హలో. పదండి అంకుల్. పద బాబు. గౌరీ, జాగ్రత్త. ఈసారి బాబుతో నేను వెళ్తున్నాను. పెళ్లికి ఇద్దరం వెళ్దాం. అలాగేనయ్యా. మనమే బాబుకి అమ్మాయినా నాన్నైనా. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? పద వెళ్దాం. పదండి అంకుల్. పద. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తామమ్మా. అలాగే. రాణి, పద మనం ఇంటికి వెళ్దాం. అమ్మ, అక్షంతలు వేయండి.
అమ్మా ఈ పూలు తీసుకొని అమ్మవారి మీద వేయండి అమ్మా. రే విహారీ, రారా మదన్. ఏంట్రా డల్గా ఉన్నావు? వాట్సాప్? నథింగ్, నేను బాగానే ఉన్నాను. రే ఏదేమైనా కానీ ఈ అవుట్ఫిట్లో నువ్వు సూపర్గా ఉన్నావురా. ఇది నీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకోటి, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? బికాజ్ నీ పెళ్ళికి నేను అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాకే నా డ్రీమ్ గర్ల్ని నేను చూశాను. నైస్ రా. రే, నేను యాక్చువల్లీ మర్చిపోయాను రా. మండపంలో గౌరీ పూజ జరుగుతోంది. ఒకసారి అటు వెళ్ళి చూడరా. అరే అది లేడీస్కి సంబంధించిన. మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. అంకుల్ ఒక్క నిమిషం. సరే బాబు. హలో ఇడియట్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఓ, నీకు తెలిసిపోయిందా? కనకం ఏది దాచుకోదే. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వెంటనే ఆదికేశం అంకుల్ని వెనక్కి తీసుకెళ్లి దింపే. అలా ఎలా దించుతాను? ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎంత ప్లాన్ చేసుంటే అంకుల్ని తీసుకొచ్చుంటాను? రేయ్, నిన్ను మొన్నే చంపేయాల్సిందిరా. వదిలేసి నేను తప్పు చేశాను. రేయ్, ఎందుకురా అనవసరంగా ఆవేశపడతావు? నేను నిన్ను డిస్టర్బ్ చేయలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ఇది నాకు కనకానికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు రాకో.
కనక మహాలక్ష్మికి సంబంధించిన ఏ విషయంలోనైనా నేను ఇన్వాల్వ్ అవుతాను రా. ఎలా ఇన్వాల్వ్ అవుతావు? అసలు నీకు తనకి ఏం సంబంధం ఉంది ఇప్పుడు? ఎలాంటి సమస్య లేకుండా తాళి కట్టిన భార్యని పక్కనే పెట్టుకుని మరో పెళ్లి చేసుకుంటున్నావు. రైట్, నిన్ను ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేను చెప్పింది నిజమే కదా. నీ రెండో పెళ్ళి అయిపోగానే కొత్త పెళ్ళంతా హ్యాపీగా ఉండు. ఈ మిగిలినవన్నీ వదిలేసాయి. నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కొని వచ్చి నీ సంగతి చూస్తాను రా. రేయ్, నువ్వు నన్ను పట్టుకోలేవు. రే, నీ చావు నా చేతుల్లోనే ఉందిరా. మర్యాదగా నువ్వు అంకుల్ని వదిలేసి నువ్వు కనక మహాలక్ష్మిని బెదిరించడం ఆపేసేయి. హలో ప్రకాష్, రే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ కనకం నా దగ్గరికి వచ్చిన తర్వాత వీడికి నేను దొరికితేనే కదా. వాడన్నంత పని చేసి మా నాన్నని ఇక్కడికి తీసుకొస్తాడేమో. కనక మహాలక్ష్మి, దయచేసి నువ్వేం కంగారు పడకు, నేనేదో ఒకటి చేస్తానులే. ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావే? నీకు మా విహారీ రూమ్ లో పనేంటి? ఏంటే అడుగుతుంటే ముద్దులా నించున్నావు? సమాధానం చెప్పు. అత్తయ్య, తన నేనే రమ్మని పిలిచాను. ఎందుకు పిలిచావిప్పుడు? నీకు తనతో పనేంటి? చూడండి అత్తయ్య, ఇక్కడ పారాణి ఒలికిపోయింది. తనను తుడవమని చెప్పడానికి పిలిచాను. తుడవడానికి వచ్చిన దానివి తుడవకుండా దిక్కులు చూస్తావేంటి? ముందు ఆ పని కానిపో. అలాగేనమ్మా. విహారీ, ముహూర్తానికి టైం అవుతోంది. మనం మండపం దగ్గరికి వెళ్దాం పద. రా విహారీ. ఏం లేదు, నువ్వు ఉంటున్న ఇంట్లో జరిగే పెళ్ళికి అతిథులు తగ్గారంట. మీ నాన్నని తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా? సరే సరే. మీ నాన్న కూడా హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా. హలో బాయ్, నేను ప్రకాష్ని. బోలో ప్రకాష్. సరుకు వస్తుంది బాయ్. ఏ టైం కల్లా తీసుకొస్తావు? ఒక 3 అవర్స్లో కనకంతో పాటు నీ దగ్గరుంటాను. సరే, జల్దీరా. నాకు ఇస్తానన్న అమౌంట్ రెడీ చేసుకోండి. ఠీకే. ఎవరితో బాబు ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నావు? పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా అంకుల్, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఎంతవరకు వచ్చారు, ఎలా వస్తున్నారు అని ఒకటే ఫోన్లు అంకుల్. నీ క్షేమ సమాచారం అంతలా కనుక్కుంటున్నారంటే వాళ్ళు నీలా చాలా మంచివాళ్లే అనుకుంటా. ఎంత మంచివాళ్ళైనా మీ అంత మంచివాళ్ళైతే కాదంకుల్. నా మంచితనం ఏముందిలే బాబు. అసలు ఏ సంబంధం లేకుండా నాకెంత సహాయం చేశావు. నువ్వు నా కూతురికి గొప్ప భర్తను చూసావు, పెళ్లి చేశావు.
తనిప్పుడు ఆనందంగా ఉందంటే దానికి కారణం నువ్వే.